brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు ప్రేక్షకులు మన మూవీస్ తో పాటు పరభాష సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. మేజర్ సీజన్స్ లోను తమిళ సినిమాలతో టాలీవుడ్ పోటీ పడాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. దీంతో టాలీవుడ్ సక్సెస్ రేటు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మరి ముఖ్యంగా 2025లో తెలుగు సినిమాలతో పోటీగా తమిళ సినిమాల సందడి కూడా గట్టిగా కనిపిస్తుంది. సంక్రాంతి సీజన్ పక్కన పెడితే ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్ మీద వచ్చిన బిగ్ హిట్ తండేల్. ఆ తర్వాత ఆరెంజ్ హిట్ మళ్లీ రాలేదు. అయితే ఈ గ్యాప్ ను డబ్బింగ్ సినిమాలు మాత్రం బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా డ్రాగన్ కు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల విషయంలోనే కాదు, అప్కమింగ్ సినిమాల విషయంలోనూ డబ్బింగ్ జోరు గట్టిగా కనిపిస్తోంది. మార్చ్ 28న టాలీవుడ్ లో హరిహర వీరమల్లు, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నా, అంతకంటే ఒకరోజు ముందే తమిళ, మలయాళ సినిమాలు బరిలో దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. మార్చ్ 27న మాలీవుడ్ మూవీ L2 ఎంపురాన్, కోలీవుడ్ సినిమా వీర ధీర శూర తెలుగు ఆడియన్స్ ముందు కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మీద మన ఇండస్ట్రీలోనూ మంచి బజ్ ఉంది. అదే స్థాయిలో థియేటర్లు కూడా దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. తెలుగు సినిమాల రిలీజ్ టైంలో డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతుండడం, భారీ స్థాయిలో థియేటర్లు బ్లాక్ చేస్తుండడంతో మన సినిమాల వసూళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే తెలుగులో మేజర్ రిలీజ్లున్న టైంలో డబ్బింగ్ సినిమాల రిలీజ్ విషయంలో కొంత రిస్ట్రిక్షన్స్ ఉండాలన్న చర్చ ఎప్పటినుంచో ఉంది. మరి ఇప్పటికైనా మన మేకర్స్ ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెడతారేమో చూడాలి.